హల్లెలూయా. అందరం చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పాలి, హల్లెలూయా. చాలా సమయం అయ్యింది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ముప్పై 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. చాలండి. చూడండి, ఈ వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, మనం చదివిన దానిని బట్టి, నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను అని ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ఇశ్రాయేలీల ప్రజలతోటి. దేవుని చేత ఏర్పరచబడిన గుంపుతో, దేవుడు ప్రేమిస్తున్న గుంపుతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మరలా నీకు రప్పిస్తాను. ఏం రప్పిస్తున్నాడు? ఆరోగ్యాన్ని, స్వస్థతను. చూడండి, మరలా అంటున్నాడంటే అర్థం ఏంటి? మునుపు దేవుడు ఇచ్చాడు, దానిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా పొందుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అయ్యా అంటే, మొదట దేవుడిచ్చిన మహిమను మానవుడు పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వల ద్వారా పోగొట్టుకున్న ఆ మహిమను మరలా యేసు రక్తము చేత కడగబడిన తన ప్రజలకు ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. కనుక మరలా దేవుడు మనకి ఆరోగ్యమును స్వస్థతను రప్పించునుగాక. ఆమె చెప్పండి, అందరు చెప్పండి. మొదట మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కానీ, మొదట మనం పోగొట్టుకున్న ఆ సంతోషాన్ని కానీ, మొదట పోగొట్టుకున్న సమాధానమునే కానీ, మొదట దేవుడిచ్చిన ఆర్థిక పరిస్థితులు, సమృద్ధి తనాన్ని పోగొట్టుకున్న దానిని మరలా రప్పించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా నేను నీకు రప్పిస్తాను. మునుపు ఏ మహిమతో మీరు ఉన్నారో, మునుపు ఏ ఆశీర్వాదముతో ఉన్నారో, మునుపు ఎటువంటి ఆ సంతోషము సంబరాలతో ఉన్నారో, కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా చెప్తున్నాడు, నేను మరలా మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి నేను రప్పించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను రప్పిస్తాను మరలా. ఎందుకని? ఇశ్రాయేలీయుల జీవితంలో మరలా అనే పదము అక్కడ ఉపయోగించబడింది. ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు ఎందుకు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? అబ్రహాము చేసిన చిన్న తప్పు. ఏంటయ్యా ఆ చిన్న తప్పు అంటే, ఒక్క కుణుకేసాడు అంతే. నిద్ర ఇలా అన్నాడు అంతే. ఆ చిన్న కుణుకే ఇశ్రాయేలీయుల జీవితంలో 430 సంవత్సరాలు బానిస జీవితాన్ని కొనసాగించవలసిన పరిస్థితి. సంతోషం లేదు, సమాధానం లేదు. మొదట ఉన్న ఆ దేవుని ఆశీర్వాదం వారి జీవితంలో కోల్పోయారు. సరే, కోల్పోయినా సరే 430 సంవత్సరాలు బానిస జీవితం చేసిన తర్వాత మరల వాళ్ళు అడిగారు, ప్రభువా మేము ఈ కన్నీటిలో నుంచి విడుదల పొందాలి అని ఇశ్రాయేలీయుల ప్రజలు కోరుకున్నప్పుడు దేవుడు మోషేని పంపించి వారిని పూర్వస్థితిలోకి నడిపించడానికి దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పోగొట్టుకున్నది ఇవ్వడానికే దేవుడు ఉన్నాడు. నిజంగా ఇందాక దైవజనులు అన్నట్లుగా తిన్న ఇంటికి ఊసలో కొంతమంది లెక్కెడుతూ ఉంటారు, కానీ దేవుడు అలా లెక్క పెట్టే వ్యక్తి కాదు.
దేవుడు లోకమును ఎంతో, చెప్పండి, ఎంతో. దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే మనల్ని ప్రేమించినట్టే కదా. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుష్యులు కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. మరలా అనే ఒక పదము ఎందుకు ఉపయోగించాడో ఆ కింద వాక్యాలు చూడండి, 7-8 వాక్యాలు. చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుతున్నాను. చూడండి, మొదట ఉండినట్లుగా. దేవుడు మొదట ఎలా స్థాపించుకున్నాడంట? తనకిష్టమైన బిడ్డలుగా స్థాపించుకున్నాడు. ఆయన నామమును ప్రకటించడానికి స్థాపించుకున్నాడు. ఆయన ఉన్న స్థలములో తనతో పాటు వీళ్ళు కూడా ఉండాలి, పరలోక రాజ్యంలో వీళ్ళు ఉండాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను స్థాపించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా స్థాపించుకున్నాడు. మనల్ని కూడా స్థాపించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారుడిగా ఉండటానికి, ఆయన కుమార్తెగా ఉండటానికి, ఆయన నామమును ప్రకటించడానికి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి 2 చేతులు పైకెత్తి ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు మనల్ని స్థాపించుకున్నాడు. మొదట చదవండి. చూసారా? ఇప్పుడు ఏమైంది? వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములు, చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వారికి మరల ఆరోగ్యము, స్వస్థత ఇవ్వవలసిన పరిస్థితి వచ్చిందంటే, వారంట విరోధమైన పాప దోషములు తెచ్చుకున్నారు. వారు మునుపు పొందిన ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? చాలామంది అంటారు, ఒకప్పుడండి నేను చాలా సంతోషంగా ఉన్నానండి, ఒకప్పుడండి దేవుడు ఎంతగానో నన్ను ఆశీర్వదించాడండి, ఒకప్పుడండి అన్నీ ఒకప్పుడు సంగతులు మాట్లాడుతున్నారే కానీ ఇప్పుడు సంగతి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? బలహీనమైపోయానండి, కృంగిపోతున్నానండి, వేదన ఎక్కువైపోయిందండి, సమస్యలు ఎక్కువైపోయాయండి, విడుదల పొందలేక యాతన పెట్టబడుతున్నానండి. కానీ నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, మరలా నేను మీకు ఆరోగ్యమును, స్వస్థతను రప్పించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితి అయ్యా అంటే, పాప దోషాలు చేశారు, తిరుగుబాటు చేశారు. మొదట దేవుడు తన ప్రక్కన, తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలను స్థాపించుకుంటే పాపము చేశారు, దోషాలు తెచ్చిపెట్టుకున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను, బాప్టిస్మము పొందక మునుపు చేసినవన్నీ పాపాలే. బాప్టిస్మము చేసిన తర్వాత చేసే ప్రతిదీ దోషములతో సమానం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు నీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే, నీవు చేస్తున్న పాప దోషములను బట్టి, దేవుని ఎదుట నీవు చేస్తున్న తిరుగుబాటును బట్టి దేవుని ఆరోగ్యము నిన్ను విడిచిపెడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆ సంతోషం ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది? మొదట ఉన్న ఆ సంతోషం, వైరాగ్యం, పరిచర్య విధానం, దేవుని ఆరాధించే విధానం, ఆత్మలో పరవశించే ఆ విధానం ఎందుకు నువ్వు నిదానంగా ఒకప్పుడు ఆరాధించినట్లు, ఒకప్పుడు దేవుని మహిమపరిచినట్లు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేసినట్లు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావో తెలుసా? నీ పాప దోషాలు. దాన్ని బట్టే నీవు వెనకబడిపోతా ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను. ఆమెను చెప్పండి, నేను మిమ్మలను
క్షమిస్తాను. ఎంతమంది దేవుని చేత క్షమించబడాలి అనుకుంటున్నారో ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మనమందరము దేవుని చేత క్షమించబడాలి. దేవుని చేత క్షమించబడాలంటే ఏమండి, చాలా విషయాలు ఇక్కడ నేను రాసుకున్నాను, కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. చూడండి, పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి మనకి రప్పించగలడు. ఎందుకని ఏమండి, ఎలా రప్పించగలడు అని అంటే, దేవుడు మనల్ని క్షమించితేనే తప్ప మరలా తిరిగి మనము స్వస్థత పొందలేము. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని పరిపూర్ణంగా క్షమిస్తాడు అన్న విషయాలు ఏమండి, కొన్ని విషయాలు నేను మీదుట ఉంచాలని ఆశపడుతున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 14 వాక్యాలు మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం నుండి, ఇప్పుడైనను, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడైనను. కొంతమందికి ఇప్పుడు కూడా మనసు ఉండదు. అయ్యో నేను తప్పు చేశానే, నేను దేవునికి విరోధమైన కార్యాలు చేశానే, నేను దేవుని దృష్టికి దోషి అని కూడబెట్టుకున్నానే, దేవుని ఎదుట నేను పాపము చేశానే అన్న ఇంకిత జ్ఞానము లేదు, భయము లేదు. ఇప్పుడైనా సరే, చూసారా, ఎందుకు? ఆయన మనల్ని క్షమించగల దేవుడు గనుక, ఆయన మనల్ని క్షమించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు, చూసారా, తిరిగి మరల ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి. ఎలా రావాలి? కన్నీళ్లు విడుచుచు, దుఃఖించుచు, మనస్పూర్వకముగా దేవుని దగ్గరికి రావాలి. ప్రియమని దేవుని బిడ్డలారా, ఏమండి, ఉపవాసం ఉండి ఏమండి, హృదయం అనే పలకను చెంపుకొని కన్నీళ్లు విడుస్తూ మన పాప దోషాల విషయమై ఆ శిక్ష తొలగించబడటానికి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఏమండి, ఆ కదలిక ఉండదు, ఆ స్పష్ట ఉండదు, చీమ కుట్టినంత బాధ కూడా ఉండదు. చీమ కుడితే దాన్ని ఒక్కటేస్తావు, దోమ కుడితే దాన్ని చంపేదాకా నీకు మనసు ఒప్పుకోదు. ఎందుకని? అది నీ రక్తాన్ని తాగుతుంది. మరి పాపం, దోషం ఏం చేస్తుంది? దానికంటే భయంకరమైనది. నీ ఆరోగ్యాన్ని తీసివేస్తుంది, నీ ఆశీర్వాదాన్ని లాగేసుకుంటుంది, దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని లాగేసుకుంటుంది, దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని పోగొడుతుంది పాపం, దోషాలు. మరి దాన్ని ఎలాగ నువ్వు విడుదల చేసుకుంటావు? ఉపవాస ప్రార్థన వల్ల. ఏమండి, నీ మనస్సును ఏమండి విరిగి నలిగిన హృదయముతో కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన తప్పక మనల్ని క్షమించుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమని దేవుని బిడ్డలారా, మా సంఘంలో కామున్నది అనకూడదు, కానీ ఏమండి, చేసే పనులే అడ్డమైన పనులే, ఒక్క మంచి పని ఉండదు. ఏమండి, ఆదివారం కూడా నెలకి ఆమెకి బుద్ధి పుడితే ఒకసారి వస్తుంది, ఆ రొట్టెకైతే అందుకుంటుంది, మిగతా వారాల్లో రాదు. కానీ ఏ రోజు దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అడగదు. ఎప్పుడు ఏదో ఒక బలహీనతతో పడి ఉంటుంది. ఎందుకని? ఆరోగ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే ప్రార్థించు. ఉపవాసం అంటే గిట్టదు కొంతమందికి. చాలామంది అంటారు, అయ్యగారు నేను నీరసంగా ఉన్నాను అయ్యగారు, నాకు షుగర్ ఎక్కువ ఉంది అయ్యగారు, నాకు బీపీ ఎక్కువ ఉంది అయ్యగారు, నాకు కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి అయ్యగారు, నడుము నొప్పి బాగా ఉంది అయ్యగారు, ఎక్కువ కూర్చోలేను అయ్యగారు కదా, ఇవన్నీ చెప్తారు. ఎవరిదన్నా పెళ్ళి పడింది అనుకో, మీ చుట్టాలదే పెళ్ళి పడింది,
నీ దగ్గరోడిదే పెళ్ళి పడింది, మరి షుగర్ ఏం చేసింది, బీపీ ఏం చేసింది? ఏమండి అప్పుడు ఏమంటావు తెలుసా? మేము కానీ కోపం వచ్చి, అమ్మ నీకు షుగర్ ఉందన్నావు కదా, ఎట్లా వెళ్ళావు నువ్వు పెళ్ళికనంటే, అయ్యగారు ఏం చేస్తాం అయ్యగారు, ఏం చేస్తాం, తప్పదు అయ్యగారు, దానికైతే తప్పదు, మరి దీనికి మాత్రం ఉపవాస ప్రార్థనకి మాత్రం వంగదు. అంటే దేనికి విలువ ఎక్కువ ఉంది? దేవుడు మన పాపాలని క్షమిస్తాడు, దేవుడు మన దోషాల్ని క్షమిస్తాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని క్షమిస్తాడో మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, స్వస్థత దేవుడు మనకి కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ కుటుంబంలో ఆరోగ్యము కలుగునుగాక. గట్టిగా చెప్పుకో, నీ కుటుంబంలో ఆరోగ్యము కలుగునుగాక, నీ ఉద్యోగంలో నీకు ఆరోగ్యము కలుగునుగాక, నీ శరీరములో ఆరోగ్యము కలుగునుగాక, నీ బిడ్డల విషయంలో దేవుడు సంపూర్ణ స్వస్థత కలుగు చేయునుగాక. ఏమండి ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు. అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 25వ వాక్యం కూడా చూడండి ఒకసారి. నువ్వు కడుపార తిని తృప్తి పొంది జరిగించిన అయ్య బాబోయ్, అక్కడ ఏమని రాయబడింది? నీ దేవుడని యెహోవాను స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగులు పురుగులను, చూడు అవి తినేసేయంట. ఏం తిన్నాయి? నీ డబ్బుని తిన్నాయి, నీ బలహీన నీకున్న ఆరోగ్యాన్ని తిన్నాయి, నీకున్న సంతోషాన్ని తిన్నాయి, నువ్వు సంపాదించే కష్టార్జితాన్ని తిన్నాయి. తిని ఏం చేసినాయి తెలుసా? నిన్ను బాధ పెట్టినాయి, నీకు నెమ్మది లేకుండా చేసాయి, సమాధానం లేని సంవత్సరాలు ఎన్నో అనుభవించాం, ఆరోగ్యం లేని సంవత్సరాలు ఎన్నో అనుభవించాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను మరలా నీకు రప్పిస్తాను. నువ్వు ఎన్ని సంవత్సరాలైతే బాధపడ్డావో అవన్నీ నేను తిరిగి నీకు ఇస్తాను, సంతోషాన్ని కలుగజేస్తాను. చూసారా అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు కడుపార తిని మేము తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుణ్ణి మీరు స్తుతించున్నట్లు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కడుపార తిన్నామనుకోండి, తృప్తిగా ఉన్నామనుకోండి, దేవుడు గుర్తుకొస్తాడా? ఆయన వాక్యం ఏం చెప్తుంది? మీరు తినండి, తృప్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంపాదించుకోండి, బంగారం తెచ్చుకోండి, వెండిని తెచ్చుకోండి, తప్పులేదు. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టండి, తప్పులేదు. కానీ దేవుని స్తుతించడం మానొద్దు. దేవుని దగ్గర మనం చేసిన తప్పులు ఒప్పుకోక తప్పదు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, పాప దోషాలు నీకు ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నాయి, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. ఎందుకు మన జీవితం చీకటైపోతుంది? వెలుగు లేకుండా ఎందుకు మారిపోతున్నాం? అందుకే రాత్రి చెప్తున్నాను కదా, మనము లోకమునికి ఏమై ఉన్నాం? ఉప్పై ఉన్నాం, వెలుగై ఉన్నాం. వెలుగిచ్చే వారిగానే ఉండాలి తప్ప మనమే దేవుని దృష్టిలో నీచమైన వారిగా మనం ఉండద్దు. మనం ఒప్పుకోక తప్పదు, మన పాపాలు ఒప్పుకోవాలి, దోషాలు ఒప్పుకోవాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 30-31 వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? దేశమును కాపాడుటకు, ప్రాకారములను దిట్టపరచుటకు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వాక్యంలో, బద్దలైన సందులలో ఎవడైనా నిలిచి ఉన్నాడా అని ఆయన చూస్తూ ఉండగా ఎవ్వరూ కనపడలేదట. చదువమ్మా. ఎంత విచారణ చేసినా ఒక్కడు కూడా కనపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడు కనపడట్లేదు.
ఉపవాస ప్రార్థన అంటే ఒక్కడు కనబడడు. తిండి ప్రార్థన అంటే బోల్డ్ మంది కనబడతారు. కన్నీటి ప్రార్థన చేద్దాం రండి అని అంటే రారు. ఎందుకో తెలుసా? ఏడవాళ్ళ అక్కడికి పోయి హృదయము చింపుకొని మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రార్థన కూటం ఏర్పాటు చేయబడింది. రండి, రారు. ఎందుకు? అది నచ్చట్లేదు ఈరోజు మనుషులకు. ఎంతసేపు తిండి భోజనాలు, ప్రజెంటేషన్ భోజనాలు. ఏమంటే ఇది దొరికిందంటే పరుగున జనాలు వెళ్తారు. పని లేకపోయినా ఖాళీ లేకపోయినా ఖాళీ చేసుకొని ఏదో ఒక టైంలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది అండి, ఎంతమంది దానికోసం ఏమండి నీ హృదయాన్ని చింపుకోగలుగుతున్నావు, నీ సమయాన్ని కేటాయించగలుగుతున్నావు. బద్దలైన చందులు ఎవడైనా ఉన్నాడంటే నాకెవడు కనబడతలేదు. నోవాహు కాలంలో నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడని నేను తిరుగుతుండగా ఎవడు కనబడట్లేదు. అక్కడైనా నీతిమంతుడు ఒక్కడు కనపడ్డాడు నోవాహు, కానీ ఇక్కడ ఎవరంట ఒక్కరు కూడా కనపడట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం నీ కుటుంబ క్షేమం కొరకైనా నువ్వు ఉపవాస ప్రార్థన చేయవలసిందే. ఎంత ఖాళీ లేకపోయినా పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఫంక్షన్లకి వెళ్తాం, ఏమైనా సావులకి వెళ్తాం. అదేవిధంగా నువ్వు సంఘంలో ఒకవేళ ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నా ఏమండి ఆ రోజు తప్పనిసరిగా ఎంత కష్టమైన ఆ ప్రార్థన విడిచిపెట్టకండి. దేవునితో గడిపే ఆ క్షణాలు చాలా మధురమైనవి. మన పాపాలు క్షమించబడితే మనం తిరిగి ఎన్నో సంపాదించుకోగలుగుతాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు కూడా తన జీవితంలో తన భార్యను పోగొట్టుకున్నాడు, కుమారులను పోగొట్టుకున్నాడు, బంగారము పోగొట్టుకున్నాడు. మనం సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో సమూయేలు 1 గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం నుండి చూస్తే దావీదట దేవుని మందిరములోనికి వెళ్ళి ఏమండి ధైర్యము తెచ్చుకున్నాడట. హల్లెలూయా చెప్పండి. ఏమండి జనాలందరూ రాళ్ళు తీసుకొని చంపుదామని పరిగెత్తుకుంటూ వస్తే దావీదు మాత్రం దేవుని మందిరంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా భార్యని పోగొట్టుకున్నాను, నా పిల్లల్ని పోగొట్టుకున్నాను, నా ఆస్తిని పోగొట్టుకున్నాను ప్రభువా, శత్రువులు వచ్చి సర్వనాశనం చేశారు ప్రభువా, నేనేం చేయాలి ఇప్పుడు? నా భార్యని నా బిడ్డలను మరలా నేను కలుసుకోగలనా? మరలా నా ఆస్తిని నేను సంపాదించుకోగలనా అని దేవుని మందిరంలో కన్నీటి విడిచి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా దైవ సేవకులు అన్నట్లుగా మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన మాట వినలేకపోవటానికి అతడు ఎంత వయసు అయినా సరే, వయసు ముదిరిపోయినా సరే, తల్లిదండ్రుల బాధ్యత ప్రార్థన చేయటం. దావీదు ఏమండి దేవుని మందిరంలోకి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు దావీదుతోటి, దావీదా ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, నీ హృదయాన్ని పగలగొట్టుకున్నావు కదా, కన్నీళ్లు విడుస్తున్నావు కదా, ఖచ్చితంగా మరలా నీవు నీ భార్య పిల్లలను నీవు కలుచుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి, కడుపు కాల్చుకోవాలి. ఎవడైనా ఒక మాట అంటే బొంగుమూతి పెట్టి ఆ రాత్రంతా అన్నం తినకుండా ఉండటం అది ఉపవాసం కాదు. నా భర్త నన్ను ఈ మాట అన్నాడు, మా అత్త ఈ మాట అన్నది, మా అక్క నన్ను ఇట్లా అన్నది, నేను అన్నం తినను. అప్పుడు నీ బుర్రలేని దానివి, నువ్వు బుర్రలేనోడివి. నువ్వెప్పుడు అన్నం తినకుండా ప్రార్థన చేయాలో తెలుసా? నీ కొడుకు నీ మాట విననప్పుడు, నీ పిల్లల మందిరానికి రానప్పుడు, నీ పాపం నిన్ను సర్వనాశనం చేసేటప్పుడు, నీ దోషాలు నిన్ను అనారోగ్య పాలు చేసేటప్పుడు నువ్వు ఉపవాసం అండి ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోండి. దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. 10 మందిలోనికి వెళ్ళి విస్తారమైన మాటలు మాట్లాడి ఏవండి మొన్న ఒక ఆమె అంటుంది, ఛీ ఈమె దేవుణ్ణి నమ్ముకున్నదా, ఛీ ఈమె మందిరానికి వెళ్తుంది,
అన్యులు. ఈమె మందిరానికి వెళ్తుంది. ప్రార్థనకి వెళ్ళే నోరేనాది? ప్రార్థన చేసే నోరేనాది? అన్యురాలు అంటుంది. కారణం జ్ఞానం లేదు, తెలివి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన పాప దోషాలు క్షమించబడినట్లుగా దేవుడు మరలా మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, క్షేమస్థితిని దేవుడు మనకి కలుగ చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుకైన సౌలుకు ఉన్న అంతయు నేను మరలా నీకు తిరిగి ఇస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దావీదు యోనాతాను కొడుకు. ఏం పేరు ఆయన పేరు? ఇప్పుడు చదివారు కదా, మెఫీబోషెత్, అంతేనా? యోనాతాను కొడుకు, సౌలు గారి మనవడు దావీదు. ఏమండి, యోనాతాను దావీదుకు చేసిన ఉపకారమును బట్టి ఎక్కడో ఉన్నాడు మెఫీబోషెత్. దావీదు కబురు పంపించాడు, యోనాతాను నాకు ఉపకారం చేశాడు, ఆ ఉపకారమునకు నేను కూడా ఉపకారం చెయ్యాలి. దావీదు తరపున ఆ ఇంటి పేరు, అతనికి పుట్టిన వారు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకొని రమ్మని దావీదు కబురు పెట్టగా, మెఫీబోషెత్ ఎక్కడో మూల ఒక పల్లెటూరులో, కాళ్ళు లేవు, కుంటోడు, దావీదు దగ్గరికి తీసుకొని వస్తే దావీదు ఏం చేశాడు తెలుసా? తాను చీనే బల్ల దగ్గర, తాను కూర్చున్న కుర్చీ పక్కనే మెఫీబోషెత్ను కూర్చోబెట్టుకొని భోజనము తినిపించాడు. ఆమేన్, హల్లెలూయా. భోజనం తినిపించేటప్పుడు మెఫీబోషెత్తో దావీదు అంటున్నాడు, నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు కనుక నేను నీకు నీ తాతగారి ఆస్తిని, నీ తాత యొక్క పొలము, నీ తాత యొక్క భూమి అంతటినీ నేను నీకు తిరిగి, చూసారా, మరల దేవుడు ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడు? ఒకటి, మన పాప దోషాలు క్షమించబడినప్పుడు. రెండోది, మనం ఉపకారం చేయాలి. ఏం చేయాలి? చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? ఉపకారపు బుద్ధిని వెల్లడి చేయాలి. ఎప్పుడైతే మనం ఉపకారము చేస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకి తిరిగి, ఏమండి, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని మనకి తప్పనిసరిగా ఇస్తాడు. మనకి చేతకంది ఏంటో తెలుసా? ఉపకారం. ఇంకో మాట కూడా చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 15 వాక్యాలు. 14-15 వాక్యాలు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వాక్యాలు. దొరకలేదా? చదువు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 14
15 వాక్యాలు. నీ ఉపకారము కాక స్వేచ్ఛపూర్వకముగా ఉండవలెనది నీ సమ్మతి లేకుండా ఏమీ చూడండి, ఆ వాక్య భాగంలో ఏమనుందంటే నీ ఉపకారం ఎలా ఉండాలి? బలవంతముగా ఉండకూడదు, స్వేచ్ఛాపూర్వకముగా. నేను దేవుడు నాకు ఈ ఉపకారం చేశాడు కనుక నేను దేవునికి సన్నిధిలో ఈ ఉపకారం చెయ్యాలి అని నీ స్వేచ్ఛపూర్వకముగా ఉపకారం చేయాలి. బలవంతంగా చేయకూడదు. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో తిడుతున్నారు అని ఏమన్నా ఉపకారము చేయకూడదు. అలా చేస్తే అది మనకి మంచిది కాదు. బలవంతంగా ఉండకూడదు, స్వేచ్ఛపూర్వకముగా ఉండాలి. ఎందుకని అక్కడ ఏమంటాడు పౌలు గారు అంటే, ఇక మీదట నీవు దాసుడవు కాదు, నాకు ప్రియమైన సహోదరుడివి. హల్లెలూయా చెప్పండి. చూసారా, పరిచర్య, ఉపకారపు పరిచర్య చేయువాడు దేవునికి దాసుడిగా ఉండటం కాదు, ఒక సహోదరుడుగా మార్చబడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉపచారము చేయండి, ఉపకారము చేయండి, లేని వారికి ఉపకారము చేయండి, దరిద్రులకు ఉపకారము చేయండి. పరిశుద్ధులకు ఉపకారము చేయుట చేత మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. ఎందుకని? రాత్రింబగుళ్ళు పరిశుద్ధులు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. సేవకుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం బలహీనతలో ఉన్నప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు, సమాధానము లేనప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు, ఎవరిని మంచాన్ని మీద ఎవరిని మూలుగుతూ ఉన్నప్పుడు సేవకుడు నీ పక్షాన ఉండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధులకు ఉపకారము చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా చేయాలి? స్వేచ్ఛపూర్వకముగా చేయాలి, హృదయపూర్వకముగా చేయాలి, మనసు పెట్టి ఉపకారము చేయాలి. నీ సమ్మతి లేకుండా ఏది ఉపకారము చేయడానికి వీల్లేదు. బలవంతంగా చేసి ఏమండి, కొంతమంది కడుపు నిండిపోయిందన్నా కానీ బలవంతాన ఎక్కించమంటారు. కొంతమంది చెప్తారు, అది తిను ఏమైతే ఈ ఒక్క ముద్దగా తిను ఏమండి. బలవంతాన ఎక్కించడం వలన శరీరంలో ఆరోగ్యము కోల్పోతామే తప్ప సంతోషము. అలాగా మిమ్మల్ని బలవంతంగా ఏమండి దేవునికి ఉపకారం చేయమని చెప్పడానికి మేము అర్హులం కాదు, కానీ స్వేచ్ఛపూర్వకముగా చేయాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులకు పరిచర్య చేయండి. మేము పరిశుద్ధులకు పరిచర్య చేయటకు మేము ఏమాత్రము సిగ్గుపడలేదు. పెద్ద చదువులు చదివినా ఏమండి, మా నాన్నగారు పోలీసు, నేను చదువుకునేది డిగ్రీ. కానీ సేవకుల కొరకు పరిచర్య చేయటానికి ఏ రోజు మేము మొహమాట పడలేదు. మేము పరిచర్య చేసినప్పుడు మా సేవకులకి రోజు ఏమంటే ఆయన 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం కోటాలు పెడితే, వీధి కోటాలు పెట్టినప్పుడు మేము రిక్షాలు తొక్కుంటూ వెళ్ళాం. రిక్షాలు తొక్కాము. ఒకరోజు దారిలో నా స్నేహితుడు అడిగాడు, ఏమనంటే, మీ నాన్న పోలీసు గారు కదరా, ఎవరిని చూసి నువ్వు రిక్షా తొక్కుతున్నావని మీ నాన్నకి చెప్తే మీ నాన్న బాధపడ్డా? ఒక సెకండ్ నేను కూడా ఆలోచించేసాను. కానీ నా సేవకులకి నేను స్వేచ్ఛపూర్వకంగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నేను అక్కడ వెళ్ళి లైట్ కట్టి సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి పట్టాలేసి పెడితే నా సేవకుడు వచ్చి వాక్యం చెప్తాడు, 4 ఆత్మలు రక్షింపబడతాయి అన్న ఉద్దేశంతోనే మేము అక్కడికి వెళ్ళి ఉపకారం చేశాం.
అందుకే ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉపకారపు బుద్ధిని బలవంతంగా కాదు కానీ హృదయపూర్వకంగా ఉపకారం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుడు మరలా మనకి తిరిగి ఆరోగ్యాన్ని, స్వస్థతను కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, అక్కడ మరలా సమూయేలుకు దర్శనం ఇచ్చాను. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ రోజు నుండి మీ అందరికీ దర్శనాలు కలుగు చేయను గాక. గట్టిగా చెప్పుకోండి, చెప్పండి, హల్లెలూయా చెప్పండి. షిలోహులో నుండి దేవుడు సమూయేలుకు దర్శనమిచ్చినట్లుగా ఆత్మీయ సంఘంలో ఎదుగుతున్న మీకు కూడా దేవుడు దర్శనాలు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దర్శనాలు మన మేలు కొరకే ఇస్తాడు. అర్థమవుతుందా? దర్శనాలు ఎవరి కోసం ఇస్తాడు? నా కోసమే ఇస్తాడు. 10 మందిని ఎరగదీసి పోగులేడటానికి కాదు. ఒక ఆయన అంటాడు, నాకు దర్శనాల వరం ఉందండి. ఏ వరం ఉంది? దర్శనాల వరం ఉందని అందరిళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. ఈ పిచ్చి మొహాలు ఏం చేసినప్పుడు ఆయనకి దర్శన వరం ఉందట, ఆయన పిలిపించుకొని ప్రార్థన చేయించుకుందాం ఏమండి అని ఆయన పిలిపించుకొని ఆయన చెప్పే మాటలన్నీ విని మురిసిపోతూ ఉన్నారు. దేవుడు నీకు అట్ట చేస్తాడట, ఇట్ట చేస్తాడట, అట్లట్ట ఇట్లట్ట. చివరికి వాడు పిచ్చోడై తిరుగుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎందుకని అందరి ఇళ్లలో ఉన్న దయ్యాలన్నీ ఈళ్ళలోకి వచ్చేసినాయి. అర్థమవుతుందా? రోడ్లెమ్మట ఒక చిన్న కర్ర తీసుకొని టెంగ్ 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 చోది చెప్తానమ్మా, చోది చెప్తా. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్తారు? సోదంటే ఏంటి? ఇదే. నీ ఇంట్లో అది ఉంది, నా ఇంట్లో ఇది ఉంది, నీ ఒంట్లో అది ఉంది, నీ మనసు అంత ఎట్లుందో. హల్లెలూయా చెప్పండి. ప్రియమని దేవుని బిడ్డలారా, దర్శనాలు ఇచ్చేది ఆత్మీయ క్షేమం కోసమే తప్ప ఆ వరము చేత నీవు అమ్మబడకూడదు. అర్థమవుతుందండి? దర్శనం వచ్చిందా, ప్రార్థన చేయి, అంతే. హల్లెలూయా చెప్పండి. నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనాలు వస్తాయి చెప్పుకోకండి. సమూయేలుకి దేవుడు దర్శనం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎక్కడ ఇస్తున్నాడో తెలుసా? షిలోహులో. హల్లెలూయా చెప్పండి. అంటే ఆయన స్వరం వినే ధన్యతను పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి? షిలోహు అంటే దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరంలో నిలిచి ఉంటే ఏమండి మరలా 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 దేవుని స్వరము వినే యోగ్యతను మనం సంపాదించుకోగలుగుతాం. దేవుడు నీకు దర్శనమిస్తాడు, ఆయన మాట వినే యోగ్యతనిస్తాడు, ఆయన కన్నులారా చూసే భాగ్యము దొరుకుతుంది. ఇంకొక విషయం చెప్పనండి, అందుకే సమూయేలు గురించి బైబిల్ చెప్తుంది, అతడు అందరికీ న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. న్యాయాధిపతి అయిపోయాడు. అందుకే ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడు షిలోహులో మరలా దేవుడు మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ మందిరంలో మరలా మీరు మీ దేవుని స్వరము వినబోతూ ఉన్నారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుని స్వరము వినగలిగిన చెవులు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆత్మ చెప్పు సంగతులు వినగలిగిన చెవులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే గొప్ప ధన్యత. ఆ మాట వినడానికి ఆ చెవులు పని చేస్తాయి. దేవుడు దర్శనమిస్తాడు. సమూయేలు మందిరంలో
చీపురి కట్ట తీసుకొని ఊడుస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, మందిరంలోనే పడుకున్నాడు. ఆ రాత్రి ఏమండి పెద్ద దైవజనుడు అయ్యగారు గదిలో పడుకుంటే చిన్న అయ్యగారు మాత్రం మందిరంలో పడుకున్నాడు. ఈ చిన్న అయ్యగారితో దేవుడు మాట్లాడుతున్నాడు, సామ్యేల్. అయ్య బాబా మా అయ్యగారు పిలిచినట్టున్నాడని గదులకి వెళ్ళాడు. తీరా చూస్తే అయ్యగారు అక్కడ నిద్రపోతా ఉన్నాడు. ఇదేంటి గురక పెడతాడు, నన్ను పిలిచి గురక పెడుతున్నాడని మళ్ళీ పోయి మందిరంలోకి పోయి పడుకుంటే మళ్ళా సమయాలు అయ్య బాబా నేను వెళ్తే గురక అంటాడు, ఇక్కడ చూస్తే ఇది ఉంటుంది. ఏంట్రా నాయన అని మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మళ్ళీ పిలిచావా నన్ను అన్న. నేను పిలవటం ఏంట్రా, శుభ్రంగా గురకబెట్టి నిద్రపోతా ఉంటే, కాదయ్య గారు మందిరంలో ఉన్నానా, నన్ను పేరు పెట్టి సమయాలు అని పిలిచారు. వెంటనే దైవదేవుడు, అమ్మో ఇదేదో దేవుని స్వరంలాగా ఉందా, వెంటనే నువ్వేం చేస్తావు తెలుసా, నిన్ను పిలిచారు అనుకో, నేను ఇక్కడే ఉన్నాను, నేను వినుటకు వేగిరి పడుతున్నాను, నా మాట్లాడు అని ఒక మాట అను అన్నాడు. వెళ్ళిపోయాడు, మందిరంలో ఉన్నాడు. మరలా సమయలను 3 సార్లు విన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, నేనున్నాను, వినుటకు ఇష్టపడుతున్నాను అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుని స్వరము వినగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మరలా దేవుని యొక్క దర్శనం ఇస్తాడు. దేవుడు దర్శించినప్పుడు ఆ దర్శనానికి నీవు లోబడాలి. బైబిల్లో ఒక పట్టణం ఉంది, దేవుడు పలుమార్లు పిలిచిన ఆ పట్టణము లోబడలేదట, చివరికి రక్తము ఏరులై పారింది. దేవుని వాక్యమును బట్టి దేవుడు మరల ప్రతి ఆదివారం నిన్ను దర్శించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు నీవు ఆ గద్దింపుకు లోబడకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది. అర్థమవుతుందండి? పదే పదే మనల్ని దర్శిస్తున్నాడంటే దేవుడు ఎంత ప్రేమమయుడో కదా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన ఎదుట ఎవడైనా చిన్న తప్పు చేస్తే ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడని మనం ఎన్ని తప్పులు చేసినా ఏమండి మనతో మాట్లాడాలి అని అనుకుంటాడు. చూడండి, అబ్బా ఎంత ప్రేమమయుడండి ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు మరలా మనకి పూర్వస్థితిని కలుగు చేయటానికి ఆయన మరలా మనకి మన జీవితాల్లో ఆరోగ్యమును సంతోషమును రప్పించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను సింపుల్గా ముగిస్తాను. పౌలు కూడా ఒక చోట అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, మరలా ఆనందించాలి. ఒకరోజు చక్కగా ఆరాధన చేయించాలే, ఇంకొక రోజు నేను ఆరాధన చేయాల్సిన అవసరం లేదని అనుకోకూడదు. అర్థమవుతుందా? నిన్న అన్నం తిన్నాను కదా, ఈ పూట తినకపోతే ఏమవుతుంది? ఎందుకు మరలా కడుపు నిండా తిన్నాం? ఈ శరీరము బ్రతకాలి, ఈ శరీరము కృంగిపోవద్దు. అలాగే ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు మరలా ఆత్మతో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా తిరిగి రప్పించబోతున్నాను. అందరూ లేచి నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రభుని క్షమించమని అడుగుదాం. అమ్మా నోర్లు తెరిచి ప్రభు సన్నిధిలో నన్ను